హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నేను ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టేశాను. నిన్నటి ఎపిసోడ్ నేనైతే చూడలేదండి, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. మీకు నిజంగా నేను ఆ ఎపిసోడ్ చూసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ పోస్ట్కి ఎస్ నొక్కేసేయండి. నేను కొంచెం టైం స్పెండ్ చేసి చూసి చేస్తాను ఆ ఎపిసోడ్ కూడా. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని డిస్క్లైమర్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, మనం ఎపిసోడ్ వరకే చూస్తాం. బిగ్ బాస్ ఎపిసోడ్ దట్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఆ ఎపిసోడ్లో జరిగిన వరకే మనం మాట్లాడుకుంటాం. పర్సనల్స్ కానీ ఏదైనా అవుట్ సైడ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ వాళ్ళ గురించి మనకు అనవసరం. సో మనం ఏది మాట్లాడినా విచ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ దాని గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అవన్నీ కాదు, మనకు అనిపించింది మనం మాట్లాడుతున్నాం. ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు. సో నేను ముందు ఇవాళ వీడియో ఎందుకైనా ఒక డిస్క్లైమర్ ఇద్దాంలే, ఏదైనా మనం మాట్లాడిన జాగ్రత్త. ఇంతకుముందు ఇదంతా మనకి లేదు కదా, రివ్యూయర్స్ లాగా మనం ఏమైనా మాట్లాడితే ఏమైనా అయిద్దా అని చెప్పేసి. బట్ ఇవాళ ఎవరు బయటకు వచ్చాక బయట ఉన్న వాళ్ళు చూసేదైనా ఏదైనా డిస్క్లైమర్తోనే వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ ఎపిసోడ్. సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏది జరుగుతుందో మనం చూసి మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ గురించి ఎలా మాట్లాడుతున్నానో ఇప్పుడు కూడా అట్లానే మాట్లాడుతున్నాం. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయింది, నాకు కూడా అర్థమైపోయింది. సో లెట్స్ కంటిన్యూ. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక ఫస్ట్ నాకు అనిపించింది, ఇదేమైనా ఫ్యాషన్ షోనా? ఇప్పటిదాకా ఒక్కళ్ళే చీర కట్టుకుంటున్నారా బాబు అని అంటే, అందరూ ఏకదాటిగా చీర కట్టేసుకొని ప్రెట్టీగా ఉన్నారు. అందరు చాలా బాగున్నారు చీరలు కట్టుకుంటూ. సో అప్పుడప్పుడు కొన్ని సీజన్స్ నాకు తెలిసి ఫస్ట్ సీజన్ నాకు ఇంతమంది ఆడవాళ్ళు ఒకేసారి చీర కట్టుకోవడం, ఏది వీకెండ్ ఎపిసోడ్స్ కాకుండా డైలీ రొటీన్లో అయినా లైక్ వీక్ డేస్ బాగా చీర కట్టుకున్నారు అని అంటే నాకు తెలిసి ఇదే. అండ్ ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ రిమైనింగ్ సీజన్స్, ఒక ఉమెన్ కన్సిడరింగ్ ఏజ్ ఫ్రమ్ 30 to 40 ఏజ్, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక 5 weeks 6 weeks దాకా సర్వైవ్ అయ్యి వీళ్ళు టాప్ వరకు కూడా వెళ్తారు అని అనుకున్న ఏకైక కంటెస్టెంట్ సంజన గారు. మీరు ఏమైనా రాసుకోండి. ఫస్ట్ సీజన్ నుంచి నాకు అక్కడక్కడే గుర్తొస్తున్నారు పెద్దవాళ్ళు. తమన్నా భాటియా గారు కానీ, ప్రగతి గారు కానీ, ప్రగతి గారు ఆమె పేరు ప్రియా గారు, సన్నీ గారు సీజన్లో వచ్చారు ప్రియా గారు, మీ ఉమా గారు, షణ్ముఖ్ ఉన్న సీజన్లో వచ్చినట్టున్నారు ఉమా గారు. సో ఇంకా నాకు సీజన్ 7లో ఎవరైనా వచ్చారంటారా? సో కొన్ని సీజన్స్లో ఎవరైనా ఈ ఏజ్ వాళ్ళు వస్తే ఎక్కువగా సస్టైన్ అయింది లేదు బిగ్ బాస్ హౌస్లో. సో దీనికి నేను సంజన గారిని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. సో సంజన గారు వర్త్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఆమె అన్ని లైక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇవాళ ఎపిసోడ్ చూశాక అందరు చీరలు కట్టుకున్నాక నాకు అదే స్ట్రైక్ అయిపోయింది. ఎవరైనా ఎక్కువ ఏజ్ వాళ్ళు ఇన్ని వీక్స్ ఉన్నారు అంటే అది సంజన గారనే అనిపించేసింది. సో అదొకటి చెప్పాలనుకున్నా. ఇంకొకటి, ఇదేమైనా టీచర్ ఇదేమంటారు స్కూలా, ఇంగ్లీష్ తెలుగు నేర్పించడం ఏంద్రా బాబు అనిపించింది. తెలుగు షోలో అసలు తెచ్చారు, కానీ వీళ్ళ వల్ల గేమ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ బిగ్ బాస్ గారు ఏం ప్లాన్ చేసి ఏం చేద్దామని, అన్ని రాష్ట్రాల వాళ్ళు మన షో చూడాలని చెప్పి బిగ్ బాస్ అలా ప్లాన్ చేసి అందరికీ, నేను కొన్ని ప్రోమోస్ చూశాను నిన్న, వేరే స్టేట్స్ వాళ్ళు బిగ్ బాస్ హోస్టింగ్లు కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడటం అవన్నీ చూసాను ప్రోమోస్. సో లైక్ అన్నీ ఇంకా అందరినీ కవర్ చేయాలి అని బిగ్ బాస్ ఒక్క ప్లేస్ నుంచి, ఏది లాస్ట్ సీజన్లో కర్ణాటక వాళ్ళని ఎక్కువ తీసుకొచ్చేసరికి అంత ఇంపాక్ట్ రాలేదేమో, కర్ణాటక వాళ్ళు అంత చూసారో లేదో. అందుకని ఈసారి అన్ని స్టేట్స్ని కవర్ చేద్దామని ఒక్కొక్క స్టేట్ని నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చాడేమో బిగ్ బాస్. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. నాకైతే నచ్చలేదండి ఏదైనా. ఇంగ్లీష్ సగం తెలుగు సరిగ్గా రాని వాళ్ళే ఉన్నారు అక్కడ. సంజన గారు లాంటి వాళ్ళు, తనుజ గారు లాంటి వాళ్ళు, అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే పదాలు కూడా కొంచెం నవ్వొస్తాయి. సంజన గారు అయితే ఇంకా భలే నవ్వొస్తాయి. ఒక్కొక్కసారి నవ్వొస్తాయి, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. సో వాళ్ళతోనే మనం మేనేజ్ చేస్తున్నాము అని చెప్పి అనుకుంటుంటే, ఇంకా బిగ్ బాస్ అస్సలు ఒక ముక్క కూడా రాని వాళ్ళని దింపితే ఇంకా షో ఏం నడుస్తుంది చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ నాకు అనిపించేసి చెప్పాను కదా. ఫస్ట్ అది డిస్క్లైమర్. సెకండ్,
ఫ్యాషన్ షోలా అనిపించేసింది. అందరు చీరలు కట్టుకునేసరికి. థర్డ్, ఇదేమైనా స్కూలా అని అనిపించేసింది. ట్యూషన్ చెప్పడం, ఇంగ్లీష్ నేర్పిస్తే, ఇప్పుడు నాకు మేము కర్ణాటకకు వస్తే కన్నడ నేర్చుకుంటాం కదా, అట్లానే ఉంది. వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకోవడం, అది బిగ్ బాస్ షోలో నేర్చుకోవటం. మళ్ళీ బయట నేర్చుకోవటం వేరు, బిగ్ బాస్ షోలో నేర్చుకోవటం ఏందో నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు కొంచెం ఫ్లోరా గారు కొంచెం అన్న మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వినమేమో ఒక పర్సన్ నుంచి, ఒక కంటెస్టెంట్ నుంచి. సో ఇవాళ ఎపిసోడ్ మెయిన్ ఎజెండా ఏంటంటే నామినేషన్స్, దాని తర్వాత ఒక చిన్న గొడవ, దాని తర్వాత నార్మల్ డిస్కషన్స్. సో ఫస్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడేద్దాం. నామినేషన్స్ ఇవాళ 2 నామినేషన్స్ అయ్యాయి. నామినేషన్ ప్రక్రియ ఏంటంటే, పైనుంచి బిగ్ బాస్ బాల్ ఇసిరేస్తాడు. ఆ బాల్ నేను వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వాళ్ళు పట్టుకొని ఆ బాల్ అనేది ఇప్పుడు హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకరికి ఇచ్చి, ఆ హౌస్మేట్స్లో ఆ బాల్ తీసుకున్న వాళ్ళు ఇద్దరుని నామినేట్ చేసి, ఆ వాళ్ళ రీజన్స్లో ఎవరు సేఫ్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు అనేది మళ్ళీ వైల్డ్ కార్డ్ సిస్టమ్. సో వైల్డ్ కార్డ్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయినందువలన వీళ్ళెవరు నామినేషన్స్లో ఉండరు. సో మిగతా వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా మా టీవీ అనిపించుకున్నారు. ఫస్ట్ బాల్ ఎవరు పట్టుకున్నారో చెప్పండి? నిఖిల్ గారే అనుకుంటా, ఆయన పేరు నిఖిల్ గారు పట్టుకున్నారు. వెళ్ళి ఎవరికి ఇస్తాను అనుకున్నారు? నేను ఐదర్ బర్నీ గారికి లేదా తనుజ గారికి ఇస్తాను అనుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు కనిపించింది అక్కడ సీరియల్లో ఉన్న వాళ్ళు ఎవరు? తనుజ గారు. సో అందుకని వెళ్ళి ఆయన తనుజ గారికే ఇచ్చారు. తనుజ గారు వచ్చేసి రాము గారిని నామినేట్ చేశారు. దట్ ఈస్ స్ట్రాంగ్ పాయింట్. కానీ ఆమె చెప్పే దాంట్లో కూడా అక్కడక్కడ ఏమన్నా బర్నీ గారి గురించి చెప్పడానికి సంకోచిస్తున్నారేమో, లేకుంటే ఆలోచిస్తున్నారేమో అనిపించింది. ఆమె పాయింట్ స్ట్రైట్గా చెప్పేసి ఉంటే బాగుండేది తనుజ గారు. రాము గారి పాయింట్లో ఓకే, వెల్ అండ్ గుడ్. సంజన గారికి ఒక రూల్, బర్నీ గారికి ఒక రూల్లా ఉండకూడదు. సో దట్ ఈస్ రామూస్ మిస్టేక్, హీ హ్యాస్ టు యాక్సెప్ట్. ఇంకొకరిని ఎవరిని నామినేట్ చేశారంటే సుమన్ శెట్టి గారు. ఇంకా సుమన్ శెట్టి గారికి అయిపోయింది ఈ వీక్తో నాకు తెలిసి. ఇంకా సుమన్ శెట్టి గారు కూడా రామ్ చెప్పేస్తారేమో. ఏమన్నా ఈ వీక్ మళ్ళీ ఆయన ఏమన్నా జలక్లు ఇస్తే తప్ప మళ్ళీ ఆయనకి ఓట్లు పడవు. సో ఇంకా సుమన్ శెట్టి గారు కూడా అయిపోయింది. సో ఫస్ట్ నామినేషన్ అయిపోయింది. ఇక్కడ మన బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఇది రణరంగం కదా, ఇది చదరంగం కాదు కదా, ఇది రణరంగం. ఏం చెప్పాడు? మీకు ఇక్కడ వైల్డ్ కార్డ్స్ నుంచి మీకు బాల్ కావాలంటే మీరు ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పాడు. అంటే ఏంటి? ఇంప్రెస్ చేసి, లేకపోతే ఏదైనా మాకు ఇవ్వండి, మేము నామినేట్ చేసుకుంటాము, ఏదైనా చెప్పుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి నాకు బాల్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అతి తెలివితో మీరు ఎవరిని నామినేట్ చేస్తారో చెప్పండి, నేను వాళ్ళకే ఇస్తామని అలా ఎలా అడుగుతారబ్బా? ఇప్పుడు నిజంగా ఎప్పుడైతే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వచ్చారో అప్పుడు అంత యూనిటీ లేకుండే సెలబ్రిటీస్లో. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చే సెలబ్రిటీస్ వచ్చినప్పుడు సెలబ్రిటీస్లో కూడా అంతే. వాళ్ళు వచ్చి అలా అడుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? మేము ఎందుకు చెప్తాము? మాకు బాల్ ఇచ్చినప్పుడు చెప్తామని చెప్పాలి. కానీ ఓపెన్గా మేము వాళ్ళని చేస్తాము, లేకపోతే మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళని చేస్తాను. ఏంది ఇది? బిగ్ బాస్ ఏం చెప్పాడు? మాధురి గారు పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు. ఇక్కడ వాళ్ళనే అడుగుదాము ఎవరిని నామినేట్ చేస్తారో మనం కానీ ఆమె చెప్పిన ప్లాన్ మంచిదే. ఎందుకు? వాళ్ళు వైల్డ్ కార్డ్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళ ద్వారా నామినేట్ చేసుకోవాలనేది వీళ్ళ ప్లాన్ బాగుంది. సో అప్పుడు వీళ్ళు గెస్ చేసుకోవాలి, ఈమెకి ఇస్తే వీళ్ళని చేస్తారేమో, ఈమెకి ఇస్తే వీళ్ళని చేస్తారేమో అని. అలా ఓపెన్గా వెళ్ళి అడిగేస్తే అది నామినేషన్ ప్రక్రియ కదా. బిగ్ బాస్ ప్రతి సీజన్స్లో చెప్తాడు నామినేషన్ గురించి మాట్లాడద్దు ముందే అని చెప్పి. అసలు ఇవాళ ఎపిసోడ్లో ముందే చెప్పేసుకోవటం ఏంది? వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కూడా మేము చెప్పము, మేము అక్కడికి వచ్చినప్పుడు చెప్తాము అని అంటే సెలబ్రిటీస్ ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అయిపోయేది వాళ్ళకైనా వీళ్ళకైనా. అండ్ తర్వాత తనుజ గారు నామినేట్ చేసి వచ్చాక వాళ్ళు వచ్చి మాధురి గారు అండ్ ఇంకెవరో కూడా వచ్చి ఎందుకు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసావు? అక్కడ ఉన్నారు ఎవరో, సుమన్ శెట్టి గారిని ఎందుకు నామినేట్ చేసావు? వీక్ కంటెస్టెంట్తో మనకెందుకు అని అంటే అంత చిన్న చూపు ఆ వీక్ కంటెస్టెంట్స్ అంటే. ఒకప్పుడు వాళ్ళే అండి స్ట్రాంగ్. అంత చిన్న చూపు అవసరం లేదు అనిపించేసింది. వీక్ వాళ్ళని అవసరం లేదు అని అనిపించేసింది నాకు. అది నచ్చలేదు. సో ఆ డైలాగ్ నాకు నచ్చలేదు. ఎంతైనా మీ ఒపీనియన్ అవ్వనియండి, అది చెప్పే విధానం బట్టి ఉంటుంది. సో ఆ పాయింట్ నచ్చలేదు. దాని తర్వాత ఆయేషా వచ్చి సుమన్ శెట్టి గారికి బాల్ ఇస్తుందేమో అని మీరు ఇట్లా డిఫెండ్ చేసుకోండి అని ఒకరికి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మాట్లాడిన విధానం ఇన్ని డేస్ సుమన్ శెట్టి గారు సర్వైవ్ అయ్యారంటే ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన
ఇంట్లో అయిన గొడవల్లో ఎక్కడ వెళ్ళి దూరరు. ఐ మీన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆయన పెట్టరు. కాకపోతే ఆయన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన మాట్లాడతారు. సో మీరు వెళ్ళి చెప్పాల్సినంత అవసరం అయితే నాకు అనిపించలేదు. మేబీ ఇన్పుట్స్ ఇస్తే బాగుండేది, ఇట్లా అంతేగాని ప్రతి పాయింట్ పూసగుచ్చినట్టు ఇది చెప్పండి అది చెప్పండి అని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ తెచ్చి ఆయన మీద రుద్దినట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్పండి అని చెప్పాల్సినంత అవసరం లేదనిపించింది ఆయేషా గారి నుంచి. సో అది తనుజ గారు నామినేట్ చేశారు. రాము అండ్ సుమన్ శెట్టి గారిని, ఈ నిఖిల్ గారు వచ్చి రాముని సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళైతే వెళ్ళి అడిగేటం, నీకు ఇస్తే ఎవరిని చేస్తావు, నీకు ఇస్తే ఎవరిని చేస్తావు అని చెప్పేసి. సో అదంతా జరిగింది. దాని తర్వాత బాల్ సెకండ్ రమ్య గారు పట్టుకున్నారు. సో రమ్య గారు బాగా ఫైట్ ఇచ్చేసి, ఇంతకుముందే మాధురి గారు ఈ రమ్య గారు పట్టుకోకముందు కొంచెం గ్యాప్ ఇచ్చాడు కదా బిగ్ బాస్, మాధురి గారు రీతు గారి దగ్గరికి వెళ్ళి సేమ్ ఎవరిని మీకు ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారంటుంటే, అప్పుడు రీతు గారు ఉండి బర్నీ గారికి కానీ రాము గారికి కానీ దివ్యకు కానీ ఇస్తే నన్ను నామినేట్ చేశారంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మాధురి గారు డైరెక్ట్ చెప్పేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే దివ్య గారు బర్నీ గారికి ఉన్న బాండ్ వీళ్ళెవరికి నచ్చట్లేదు. ఎందుకంటే దివ్య గారు వచ్చేసి తనుజ గారిని లైక్ వేరు చేసేసారు, వదిలేశారు బర్నీ గారు తనుజ. సో నేను మళ్ళీ ఒకే స్టాండ్ మీద ఉంటా. దివ్య గారు వచ్చి బర్నీ గారికి తనుజని దూరం చేయలేదు, బర్నీ గారే దూరం చేసుకుని. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరితో అన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే నేను ఒక ఫ్రెండ్ అవుతాను తప్ప వాళ్ళని వదిలేశారంటే అది వాళ్ళ ఫాల్ట్ అవుతుంది. ఈ థర్డ్ పర్సన్ ఫాల్ట్ ఎందుకు అవుతుంది? ఒకవేళ బర్నీ గారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కదా తనుజ గారికి దివ్య గారికి. అండ్ సగం బాండ్స్ పెట్టుకోవడమే దరిద్రం. దివ్య గారు దాంట్లో ఎక్స్పెక్ట్ చేయడం దరిద్రం. బయట నుంచి చూసి వచ్చాక కూడా ఆ బాండ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని ఆమెకు తెలిసి కూడా ఆమె ఇంకా వచ్చి అది ఆమె గేమ్ పాయింటే, అది ఆమె గేమే లూజ్ అయిపోయింది. కానీ మీరు అంత పర్సనల్ గ్రడ్జ్గా అట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సో రీతు గారికి అలా చెప్పేశారు. సో అప్పుడు అనిపించింది, ఓహో ఇంకా రీతు గారు ఈ వీక్ సేవ్ ఏమోలే, ఇంకా నామినేషన్స్లో ఉండరు. లాస్ట్ వీక్ ఎవిక్షన్ వరకు వచ్చేసి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారు, ఈ వీక్ ఉండరేమో అని అనుకున్నాను. ఎందుకంటే మాధురి గారు వచ్చేసి గేమ్ ప్లాన్ చెప్పారు కానీ రమ్య గారు వచ్చేసి రాము గారికి ఇవ్వటము ఆ బాల్ నెక్స్ట్ మినిటే ఓకే ద గేమ్ లైక్ బాగుంది. రమ్య గారు కొంచెం మాట్లాడిన విధానం ఒక దగ్గర బాగుంది, ఒక దగ్గర ఒక్క వర్డ్ దగ్గర భలే అసలు కోపం వచ్చేసింది. సో దాని తర్వాత రమ్య గారు రాము గారికి ఇచ్చేశారు ఆ బాల్ అనేది. రాము గారు డీమోన్ పవన్ గారిని రీతు గారిని ఒకే పాయింట్లో నామినేట్ చేశారు, ఏదంటే ఆ ఫౌల్ గేమ్ ఆడారు. మీరు ఫౌల్ గేమ్ ఆడినందుకు రాము నామినేట్ చేశాడు. రాము సంచాలకులు అయితే ఇప్పుడు ఇందాక తనుజ వచ్చి నామినేట్ చేసింది కదా, మీ పాయింట్ వచ్చినప్పుడు మీరు నామినేట్ చేయాలి. ఫౌల్ గేమ్ ఆడితే అది నామినేటే చేస్తారు, నామినేట్ చేయకుండా ఫౌల్ గేమ్. ఇంకా దానికి పనిష్మెంట్ ఏది? రాము చెప్తున్నాడు సంచాలకులు, అయినా మీరు వెళ్ళి ఇమాన్యుయల్తో చెక్ చేసుకో అంటే మీరు అసలు ఆయన సంచాలకులా కన్సిడర్ చేశారా? ఆయన చెప్పిన మాట విని అవునా అని అడిగారా? పోనీ ఆయన చెప్తూ ఉన్నాడు, రెస్పెక్ట్ ఇచ్చారా ఆయన ఉన్న పొజిషన్కి? సో అది కంపల్సరీ మీ ఫాల్టే. నేనైతే దాంట్లో రాము తప్పు పట్టను. బట్ రాము ఏంటంటే గట్టిగా చెప్పినా వాళ్ళు వినట్లేదు కాబట్టి ఇంకా ఆయన ఏం చేస్తాడు, వెళ్ళి ఇమాన్యుయల్కి చెప్పడం తప్పదు. సో రాముది తప్పలేదు, అక్కడ రీతు గారు వాళ్ళదే ఆ విజ్ఞాన ప్రదర్శనం అతి తెలివి ఉపయోగించి ఆ గేమ్ అలా ఆడటం ఫౌల్ చేయడం అనేది వాళ్ళిద్దరు తప్పే. డీమోన్ పవన్ గారు ఈ సిచ్యువేషన్లో ఎంత అసలు ఇంకా ఆయనకి పదాలు లేవబ్బా, నేను చెప్పి పదాలు ఎక్కడ వెతుక్కోవాలా అనిపిస్తుంది. ట్రూ జెంటిల్మెన్. అసలు ఆయన కోపం రాదు, అరవడు, ఏ సిచ్యువేషన్ ఉన్నా బాగా డీల్ చేస్తాడు. మీరు కిచెన్లో కూడా ఒక గొడవ అయింది, అది చెప్తాను ఉండండి, అక్కడ బాగా డీల్ చేస్తాడు. ఆయన అరవటం అనేది నాకు తెలిసి చాలా తక్కువ సిచ్యువేషన్స్లో నేను చూశాను ఈ బిగ్ బాస్ 5 వీక్స్లో, చాలా తక్కువ. బట్ డీమోన్ పవన్ గారు ఇట్ ఈస్ రియల్లీ నైస్ ఫర్ యూ. చాలా ఏదంటే ఇంకా అలేఖ్య ఆమె పేరు వాళ్ళ బిజినెస్ పేరే వస్తుంది, అలేఖ్య చిట్టి బిగిల్స్ అని. సో రమ్య గారు వచ్చేసి రీతు గారిని సేవ్ చేసేసి డీమోన్ పవన్ గారిని చెప్తారు. ఈమె చెప్పిన విధానం కూడా అది కొంచెం యాటిట్యూడ్ లాగే ఉంది. ఈమె ఏమంటుందంటే రీతు గారు అక్కడక్కడైనా బుర్ర పెడతారంట, డీమోన్ పవన్ గారు బుర్ర పెట్టరంట. కొంచెం అది బ్రెయిన్ పెడతానికి బుర్ర పెట్టడానికి చాలా తేడా ఉంది చెప్పిన విధానంలో. సో మీరు కొంచెం అక్కడ స్ట్రాటజిక్గా ఆలోచించడం అవన్నీ చెప్పుంటే బాగుండేది, బుర్ర పెట్టదని చెప్పేసరికి అబ్బా అనుకున్న వైల్డ్ కార్డ్స్ బాగానే వైల్డ్గా ఉన్నారు యాటిట్యూడ్తోనే అని. సో డీమోన్ పవన్ గారు అడిగారు, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు నేను ఎక్కడ బ్రెయిన్ బుర్ర పెట్టలేదని. రమ్య గారు
ఏమీ చెప్పలేదు, అది అన్ని సిచ్యువేషన్స్ అని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటే ఆమె ఇవ్వలేదు. పోనీ మనలో మనం అనుకుందాము, ఆయన బ్రెయిన్ పెట్టకుండా ఏదైనా గేమ్స్ ఉన్నాయా? మనము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి, డిమోన్ పవన్ గారికి ఎప్పుడైతే నాగార్జున గారు అది చెప్పారో 3 గేమ్స్ ఆర్డర్ చూసారా, పిరమిడ్ని అప్ అండ్ డౌన్, ర్యాబిట్కి పాత్ కనుక్కోవడం అవన్నీ దాంట్లో బాగానే పెట్టారు. గెలవలేదు కానీ బుర్ర అనేది వాడారు, కొంచెం కాకపోతే కొంచెమన్నా వాడారు. రీతు గారి కన్నా ఎక్కువ వాడారా, లేకపోతే డిమాన్ పవన్ గారి కన్నా రీతు గారు ఎక్కువ వాడారా? అది నాకు కొంచెం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్సే, బుర్ర వాడేది అనేది. సో ఫైనలీ రమ్య గారేమో డిమాన్ పవన్ గారిని నామినేట్ చేశారు. సో డిమాన్ పవన్ నాకు తెలిసి ఈ వీక్, లాస్ట్ వీక్ వాళ్ళు చేసిన నాగార్జున గారు చేసిన దానికి డిమాన్ పవన్ గారికి భారీగా పడతాయని అనిపిస్తుంది. కానీ నేను ఆల్రెడీ చెప్పాను, ప్రోమోలో చూపించినంత పస ఎపిసోడ్లో లేదని చెప్పేసి. బట్ అంత ఇంపాక్ట్ చూపించలే ఎపిసోడ్ చూశాక. అది అన్ఫేరే జరిగింది డిమాన్ పవన్ గారికి. బట్ చూద్దాం, ఈ వారం ఒకవేళ నిజంగా ఆయన ఓట్ బ్యాంక్ పెరిగిద్దేమో, విల్ సీ. బట్ డిమాన్ పవన్ గారు ఈజ్ ట్రూ జెంటిల్మెన్ అబ్బా. ఇంక ఇవాళ నామినేషన్స్ అయిపోయింది. తనుజ గారు చేయాల్సింది, రాము గారు చేయాల్సింది. దాని తర్వాత కిచెన్ టాస్క్ గురించి మాట్లాడేసుకుందాం. కిచెన్లో ఇప్పుడు కుకింగ్ మానిటర్ దివ్యానిత. ఆ కుకింగ్ మానిటర్ ఎవరికి వచ్చిద్దో కానీ అది చాలా దరిద్రం అబ్బా. అప్పుడు ఆ ప్రియా శెట్టి గారు దీనివల్ల ఎఫెక్ట్ అయిపోయారు. ఇప్పుడు నాకు తెలిసి ఆ దివ్య గారు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయిపోతాను. నేను ఇంకో డిస్క్లైమర్ ఇద్దాం అనుకున్నాను స్టార్టింగ్లో. నేను 24/7 చూడను, ఓన్లీ 1 hour ఎపిసోడ్ చూసి నేను మాట్లాడతాను, నేను రివ్యూస్ ఇస్తాను. అండ్ ఇంతకు ముందు మనకి ఏమైనా కొన్ని సీజన్స్ ముందే మనకి ఈ 24/7 అనేది స్టార్ట్ అయింది. బిగ్ బాస్ 1 కానీ, బిగ్ బాస్ 2 కానీ, బిగ్ బాస్ 3 కానీ అట్లా ఏమైనా మనకి 24/7 ఉన్నదా? సో ఏదైనా మనం ఈ 1 hour ఎపిసోడే చూస్తాం. 24/7 కూర్చొని ఎవరు చూస్తారండి? 1 hour ఎపిసోడ్లో మనకి బిగ్ బాస్ చూపించేది మనం చూస్తాము. అండ్ మన ఒపీనియన్స్ మనం షేర్ చేసేసుకుంటాం, అది ఇంట్లో అయినా ఎవరితో అయినా. సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకని నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఇంకొక డిస్క్లైమర్ నేను ఇద్దాం అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు కిచెన్ టాస్క్లో కుకింగ్ మానిటర్ దివ్యానిక్త గారు, మెయిన్ చెఫ్ ఏమో మాధురి గారంట. తర్వాత ఇంకో ముగ్గురు ఎవరో ఉన్నారు, తనుజ గారు, డిమాన్ పవన్ గారు, ఇంకొక పర్సన్ ఎవరో నాకు అక్కడ కనిపించలేదు. సో వీళ్ళు కుకింగ్ టీమ్. సో ఆల్రెడీ నేను ఇవాళ ఎపిసోడ్లో నేను చూశాను. రేపు మార్నింగ్ కోసం దివ్యానిక్త గారు ఏమేమి వండాలని చెప్పేసి ఆమె చెప్పేశారు. గోధుమ పిండట్టు, బీన్స్, అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఆమె రేషన్ ఆమె చెప్పింది దివ్యానిక్త గారు, నేను వచ్చి మీరు ఎంత తీసుకున్నారో నాకు ఒకసారి చూపించండి రేషన్, నేను చూస్తాను దాన్ని బట్టి అని చెప్పేసి. ఇన్ని వీక్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఒక ఐడియా అనేది ఉంటుంది, ఎంతలా మేనేజ్ చేయాలి, ఎంత వండితే ఎంతలా మేనేజ్ చేయాలని. అదంతా అయిపోయింది. సో దాని తర్వాత మాధురి గారికి స్నానం చేసేని కుకింగ్ చేశారంట. అదొక హ్యాబిట్ ఉంది, విచ్ ఈస్ గుడ్ హ్యాబిట్ ఆల్సో. సో ఇంకా వాష్రూమ్స్ అవన్నీ తక్కువ ఉంటాయి రెడీ అవ్వడానికి, అందులో చీర కట్టుకోవడానికి ఇంకా టైం పట్టిద్ది, వాళ్ళు అందంగా కనిపించాలి కదా మరి షో మీద. సో కొంచెం టైం పట్టింది. ఇక్కడ నాకు నేను ఫస్ట్ 2 weeksలో కూడా ఇదే చెప్పాను. ప్రియా శెట్టి గారు కూడా ఇలానే యాటిట్యూడ్ చూపిస్తుంటే కుకింగ్ మానిటర్ వాళ్ళే వచ్చే చెయ్యాలి అని అంటే, ఇప్పుడు 16 members వచ్చినప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పులేదు. బిగ్ బాస్ మీరేమైనా చేస్తారు అని అంటే ఆయన పిలిచి మరి దివ్యానిక్త నువ్వు చేయకూడదు అని చెప్పే అంత కఠినమైన బిగ్ బాస్ అయితే కాదు. అప్పుడప్పుడు వాళ్ళు ఏమైనా లేట్ వస్తున్నారు అని అంటే చెయ్యొచ్చు. ఒకవేళ ఆమె రాకపోతే మిగతా వాళ్ళని మీరు మానిటర్ కాబట్టి మీరు రైట్ ఉంది అడగడానికి. ఆ ఒక్కదాన్నే తప్పు పట్టడం అది దివ్యానిక్త గారు తప్పు. దాని తర్వాత మాధురి గారికి మనకు కనిపిస్తుంది డైరెక్ట్గానే ఆమెకు ఎంతో కొంత యాటిట్యూడ్, ఈగో అనేది ఉన్నది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మిస్టేక్. సో ఇక్కడ గొడవ జరిగింది వీళ్ళ ముగ్గురు మధ్య. కెప్టెన్, పెద్ద మెయిన్ చెఫ్, కుకింగ్ మానిటర్. సో మీరు ఇట్లా అవ్వదండి, కొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్దాం అనుకున్నారు. లైక్ కుకింగ్ మానిటర్ ముందే పిలిచారు. ఆమె యాపిల్ తింటూ వచ్చింది, మామూలుగానే వచ్చింది. ఆమె మాట్లాడడం ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి కదా, కూర్చోకపోతే చెప్పరా అని నార్మల్గానే అన్నది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు దానికి అది వేరే విధంగా తీసుకొని సర్కాజమా అని చెప్పేసి మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకోలా మాట్లాడతా అని మామూలుగానే అన్నారు. ఆమె అన్నదానికి ఈయన ఫీల్ అయ్యాడు, ఈయన అన్నదానికి ఆమె ఫీల్ అయింది. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు వదిలేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో మనకు తెలిసిందే, ముందు ఏమైనా జరిగితే ఒకళ్ళు ఫీల్ అయింది వెళ్ళి వెనకాల మాట్లాడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇప్పుడు మాధురి గారు వెళ్ళి అక్కడ కుకింగ్ చేస్తున్న డిమాన్ పవన్ గారు, తనుజ గారు నుంచి చెప్పుకున్నారు ఆమె బాధ. ఆమె ఇంకోలా మాట్లాడతా అంటే ఎలా మాట్లాడతాడు అని చెప్పేసి. ఎట్లయినా మాధురి గారికి ఒక చిన్న చూపు ఉందబ్బా వీళ్ళ కామనెస్ మీద, అది నాకు అసలు నచ్చలేదు. సో
ఎందుకంటే దివ్యానికిత గారిని అట్లనే చూస్తున్నారు, రా పవన్ కళ్యాణ్ గారిని అట్లానే చూస్తున్నారు. ఇంకెవరున్నారు? డిమాండ్ పవన్ గారే కదా అక్కడ ఉన్నది, ముగ్గురు కామనర్స్. ఇంకెవరున్నారు అక్కడ? ఇంకొకళ్ళు ఎవరినైనా మిస్ అయ్యాను అంటారా? లేదు, మిస్ అవ్వలేదు, ఆబ్వియస్లీ ముగ్గురే ఉన్నారు. దాని తర్వాత ఈమె వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటుంది. డీమన్ పవన్ గారు ఇక్కడ కూడా మంచిగా అనిపించారు. ఏం చెప్పారంటే జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి వదిలేశారు. మీరు ఎపిసోడ్ మొత్తం చూడండి, మీకు ఏమైనా దివ్యానికిత గారు నెగిటివ్గా అనిపించవచ్చు, నాకు కూడా అనిపించింది కొంచెం డ్రాగ్ చేస్తున్నారని. కానీ ద మెయిన్ రీజన్ హూ స్టార్టెడ్ దిస్ అంటే ఈమె మాధురి గారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు వదిలేయాల్సింది. తనూజ గారే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలవాలి? పిలిచి తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అంత గొడవ అవ్వటానికి రీజన్ కూడా తనుజా గారేగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చొని వింటున్నాడు, ఇక్కడ దివ్యానికిత గారు కూర్చొని వింటున్నారు. వాళ్ళేం అంత దూరాల్లో లేరు. మాధురి గారు మీతో చెప్పుకుంటుంది, వాళ్ళు వింటున్నారు. కానీ వచ్చి ఎందుకు మాట్లాడలేదు? జస్ట్ దే డోంట్ వాంట్ టు ఇంకా సరేలే అని వదిలేద్దాం అనుకున్న తర్వాత మాట్లాడుకుందాం. కానీ తనుజా గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మరీ ఎందుకు మాట్లాడాలా? డిమాండ్ పవన్ గారు మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి వదిలేశారు కదా. తనుజా గారు ఎందుకు పిలవాలి పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారు వచ్చి మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది. దివ్యానికిత గారు రేజ్ అయిపోయారు. అండ్ ఇక్కడ కూడా దివ్యానికిత గారు ల్యాగ్ చేశారు, రేజ్ అయ్యారు. కానీ మాధురి గారు ఏంది వాయిస్ ఎందుకు పెంచుతున్నావు అంటే, ఎందుకు అట్లా ఎందుకు మాట్లాడటం? ఇంకా ఆమె చెప్పారు అది నా టోన్ అని చెప్పేసి. చూద్దాము ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్లో అలా అని అంటాం నాకైతే నచ్చలేదు. సో దివ్యానికిత గారు నచ్చలేదు. ఒకనొక పాయింట్లో కుకింగ్ మానిటర్కి హెడ్ చెఫ్ ఉంటే మీరు మిగతా వాళ్ళతో మాట్లాడదు అని రూల్ ఏం లేదు కదా, మాట్లాడచ్చు. సో అక్కడ నాకు దివ్యానికిత గారు నచ్చలేదు. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇన్ని డేస్ చేశారు, మీకు తెలియదా ఇంతమందికి లేట్ అవ్వద్ది అని? లేట్ అయ్యేటట్టుంటే మీరు స్టార్ట్ చేసేయాలి. మాధురి గారు దాంట్లో కరెక్ట్ అనిపించారు, మీరు స్టార్ట్ చేసేయాల్సి. రేషన్ ముందే పెట్టి ఇవ్వటం అది మాధురి గారు. సో ఎవరి ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళు ఉన్నాయి. కానీ ముగ్గురు ఈక్వల్లీ రాంగ్ చేశారు, ముగ్గురు ఈక్వల్లీ అఫెండ్ అయిపోయి చేసుకున్నారు. సో ఇది నాకు మెయిన్. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నా నాకు తనుజా గారు కళ్యాణ్ గారిని పిలిచి ఎందుకు చెప్పడం? తనుజా గారు ఒకవేళ తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో అలా మాట్లాడద్దు అని చెప్పచ్చు కదా, ఎందుకు అక్కడే పిలిచి మరీ గొడవ సృష్టించడం? అండ్ పవన్ కళ్యాణ్ గారు గుడ్, ఆయన సారీ చెప్పారు, మీరు హర్ట్ అయి ఉంటే అని చెప్పేసి అందరితో వదిలేసి ఉంటే అయిపోయేది. ఇమాన్యుయల్ గారు వచ్చి ఇంకా సారీ చెప్పాడు కదా వదిలేసేయండి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎఫెండ్ అయిపోయి నా మీదే తోసేయడం తప్పు, కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన వచ్చి మాట్లాడటం, అదంతా గొడవ అయిపోయింది. 3 people ఆర్ ఈక్వల్లీ రాంగ్. అక్కడ ఒకళ్ళని తప్పు పట్టడానికి అయితే ఏమీ లేదు. నేనైతే తనుజగానే తప్పు పడతాను. మీరు ఏమైనా అనుకోండి, ఆ హీట్ మూమెంట్లో ఆమె ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఆమె బాధ అలా ఉన్నది. మరి తనుజ గారు ఏం ఎక్స్పెక్ట్ చేసి కళ్యాణ్ గారిని పిలిచారో, లేకుంటే తర్వాత వెనక్కి వెళ్ళి మీకు స్వతంత్రం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం అనేది. సో అది ఆ కిచెన్ గొడవ. అండ్ ఎండ్ ఆఫ్ ద మై వీడియో ఆల్సో ఇమాన్యుయల్ కామెడీ యాజ్ యూజువల్ ఆసమ్. సో ఇమాన్యుయల్ గారి కామెడీ అసలు ఇవాళ వేరే లెవెల్ ఉండే. రీతు గారిని కాస్ట్లీ బట్టలు వేసుకుంటే తప్ప కాస్ట్లీగా కనిపించేవాళ్ళంటాం కొన్ని డైలాగ్స్. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇప్పుడు ఇమాన్యుయల్ గారు చెప్పారు కదా, ఇలా శ్రీజ గారిని ప్రియా శెట్టి గారి లాగా కాకుండా కొంచెం మంచి వైల్డ్ కార్డ్స్ పంపించండి అని చెప్పి. సో రమ్య గారు ఆయేషా గారు వచ్చేసి దే లుక్ క్యూట్, ఇద్దరు బాగున్నారు. అండ్ ఇమాన్యుయల్ గారు ఏమో కొంచెం తనుజ గారిని ఏడ్పించడము, వీళ్ళిద్దరిని పొగట్టడము. సో దట్ ఈస్ గుడ్. సో ఇమాన్యుయల్ గారు బాగా చేశారు ఇవాళ కామెడీ కూడా. ఇట్స్ నైస్ ఫ్రమ్ ఇమాన్యుయల్ గారు. కొంచెం ఏదైనా ఇన్ని ఎమోషన్స్లో మనం ఏమైనా ఎపిసోడ్ చూస్తామంటే అది కేవలం ఇమాన్యుయల్ గారి వల్లే. నాకు ఇక్కడ నిజంగా మీరు ఏమైనా అనుకోండి, ఇంత జరుగుతున్నప్పుడు హరిత హరీష్ గారు కూడా ఉంటే బాగుండేది. హరిత హరీష్ గారు శ్రీజ గారు ఉంటే బాగుండేది. వీళ్ళు ఎలా డీల్ చేసేవాళ్ళు, వీళ్ళని ఈ వైల్డ్ కార్డ్స్ని వీళ్ళిద్దరు ఎలా డీల్ చేసేవాళ్ళు అని నిజంగా తెలుసుకోవాలనిపించేసింది. వి మిస్ దెమ్. ఐ రియల్లీ మిస్ దెమ్. వాళ్ళు ఉంటే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు. అండ్ మధ్యలో రమ్య గారు కూడా మాధురి గారితో కూర్చొని పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడట్లేదు ఏదైతే ఆ గొడవ జరిగిన తర్వాత అని చెప్పేసి అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పడం రాంగ్ అండి. మీరు బయట మాట్లాడుకోండి. మీరు ఎపిసోడ్ 24/7
మనల్ని చూడరు కాబట్టి బయట ఎంత మాట్లాడుకున్నా అది వేరు. టెలివిజన్లోకి వచ్చాక ఆ ప్లాట్ఫామ్ మీద అలా మాట్లాడటం అనేది తప్పు. ఆయన ఎన్నైనా చేయనియండి, అది మన పర్సనల్ ఒపీనియన్స్, అంతేగాని టెలివిజన్ మీద మాట్లాడితే అది మీకే బ్యాక్ ఫైర్ అయ్యిద్ది. సో అది అంతగా నచ్చలేదు రమ్య గారి నుంచి. వాళ్ళ ఒక్క పాయింట్, మిగతాదంతా బాగున్నారు, బాగా ఆడుతున్నారు, కొంచెం కంటెంట్ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. రమ్య గారు కానీ, ఆయేషా గారు కానీ, మాధురి గారు కానీ. బాయ్స్లో నాకు నిఖిల్ గారు ఒక్కటే ఇవాళ కనిపించింది, మిగతా ఇద్దరు నాకు అంత కనిపించలేదు అబ్బా ఇవాళ. అండ్ ఒక దాంట్లో ఆయన పర్సన్ నేమ్ అంత గుర్తు రావట్లేదు, టీవీ సినిమాలు యాక్ట్ చేశారు కదా, డ్యాన్స్కి రాముతో పాటు ఇంకొకళ్ళు వచ్చారేమో మంచిగా డ్యాన్స్ చేసేవాళ్ళలాగా అని చెప్పి నాకు అనిపించేసింది. సో దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. అంత ఏం లేదు ఇవాళ ఎపిసోడ్, జస్ట్ ఈ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి రేపు ఏమైనా ఉంటుంది, మిగతాదంతా నార్మల్ డిస్కషన్, నవ్వుకోవటమే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ప్లీజ్ నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ డిస్క్లైమర్, 24/7 నేనైతే చూడను, అండ్ ఓన్లీ 1 hour ఎపిసోడ్ చూస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మన ఒపీనియన్స్ కూడా మనమేం 24/7 కూర్చొని మనమేం ఫామ్ చేసుకున్న ఒపీనియన్స్ ఏం కాదు. సో అందుకే నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఏం మాట్లాడుకున్నా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుందో మనం అదే మాట్లాడుకుంటాం. దట్స్ ఆల్ గైస్, మీట్ యూ ఇన్ టుమారోస్ వీడియో. బాయ్.